హాయ్ అండి. చూడగానే నోరూరించి తినాలనిపించే స్వీట్ నవాబీ సేవియా. ఈ స్వీట్ని ఇష్టపడని వారంటూ ఎవ్వరూ ఉండరు. అంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ. ఈరోజు మన వీడియోలో ఈజీగా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. ఈ స్వీట్ రెసిపీ కోసము 200 గ్రామ్స్ వరకు సన్నని సేవియా తీసుకోండి. సూపర్ మార్కెట్లలో ఇది దొరుకుతుంది. ఈ స్వీట్ కోసము మనము ఈ సేవియానంతా కూడా చిన్నగా క్రష్ చేసి తీసుకోవాలి. ఈ రెసిపీకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకొని 10-15 వరకు జీడిపప్పు పలుకులను, అలాగే ఒక 15 వరకు బాదం పప్పు పలుకులను తీసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ వరకు పంచదారను కూడా తీసుకొని మంచి ఫ్లేవర్ కోసము ఒక 4 ఇలాచీలను కూడా ఇందులోనికి వేసేసుకోండి. ఇప్పుడు బాదం పప్పు పలుకులను, జీడిపప్పు పలుకులను ఒకసారి మనము మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిశ్రమంలో నుంచి ఒక 4 టీ స్పూన్స్ వరకు విడిగా కొంచెం గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన దాంట్లోనికి మనము పంచదారను, ఇలాచీని కూడా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుందాము. తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులోనికి నెయ్యిని వేసుకొని మనము క్రష్ చేసి పెట్టుకున్న సేవియాను ఇందులోనికి వేసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఈ రంగు ఈ విధంగా కొంచెము మారిన తర్వాత మనం ఇందులోనికి పంచదార, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులోనికి మనం వేసేసుకొని ఇదంతా ఈ సేవియాకు పట్టేంత వరకు కూడా మనము కలిపేసుకోవాలండి. నెయ్యి, సేవియా, పంచదార మిశ్రమం ఇవన్నీ కూడా బాగా కలిసిపోవాలి. ఎక్కడ కూడా ఈ విధంగా తెల్లగా కనిపించకుండా మంచి రంగు వచ్చేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. అలాగే కాచి చల్లార్చిన పాలను ఒక 1/2 కప్ వరకు తీసుకొని ఇందులోనికి 4 టీ స్పూన్స్ వరకు మనము కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా 1/2 లీటర్ వరకు మనము పాలను తీసుకొని మనము డ్రై ఫ్రూట్స్ మిశ్రమం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులోనికి వేసేసుకోవాలి. పాలు ఒక 2 పొంగులు వచ్చేంత వరకు మనము మరిగించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత కస్టర్డ్ పాలు మనం ఇందులోనికి వేసుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు మనము షుగర్ పౌడర్ని కూడా ఇందులోనికే వేసేసుకొని కలుపుతూ ఉండాలి. సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఉండలు ఏవి లేకుండా చూసుకోవాలి. మరి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా ఈ కస్టర్డ్ పాలు చిక్కబడేంత వరకు కూడా మనము లో ఫ్లేమ్లో మనము మరిగించుకోవాలండి. ఫ్లేమ్ మనము హైలో పెట్టుకున్నట్టయితే కింద అడుగంటిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లోనే 2-3 పొంగులు వచ్చి దగ్గర పడేంత వరకు కూడా మనము ఉంచుకోవాలి. చివరిగా మనం ఇందులోనికి కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా మనము వేసుకొని ఈ పాలు కొంచెము చిక్కగా అయిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ పాలను మనము పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త థిక్గా కూడా అయిపోతాయి ఇవి. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని మనము నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ సేవియాని 1 ఇంచ్ వరకు వేసుకోవాలి కింది భాగంలో. మరి ఇదంతా సమానంగా రావాలంటే ఒక గిన్నెతో పరిచినట్టుగా కొంచెం ఈ విధంగా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే సేవియా అనేది గట్టిగా ప్రెస్ చేయకండి. గట్టిగా ప్రెస్ చేస్తే ఈ రెసిపీ అంత బాగా రాదు. ఇది సమానంగా రావడానికి మాత్రం పైన కొంచెం ఈ విధంగా గిన్నెతో చేసుకోండి. తర్వాత మనము కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, ఆ పాలను 1 ఇంచ్ వరకు వేసుకోవాలి. కిందున్న సేవియా 1 ఇంచ్ వరకు వేసుకున్నాము. అలాగే ఇప్పుడు కస్టర్డ్ పాలను కూడా 1 ఇంచ్ వరకు కూడా మనము సమానంగా పరిచినట్టుగా మొత్తం వేసుకోవాలి. అప్పుడే ఈ రెసిపీ చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము పైనుంచి మనం వేయించి పెట్టుకున్న సేవియాని మరొక ఇంచు పైన వేసేసేయాలండి. మొత్తము పరిచినట్టుగా ఈ కస్టర్డ్ పాలు ఎక్కడ కూడా కనిపించకుండా పరిచినట్టుగా వేసుకొని రెడీ చేసుకోవాలి. చివరిగా పైనుండి మనము కొన్ని డ్రై ఫ్రూట్స్ని, బాదం, కాజు, అలాగే పిస్తాని పైన మనము వేసేసుకొని ఈ రెసిపీని ఈ విధంగానే మనము తినేయకుండా పైన మూత పెట్టేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 5 అవర్స్ వరకు మనము ఉంచిన తర్వాత ఈ రెసిపీని తిన్నట్టయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.